స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిజామాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి గురు పూజోత్సవం సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి నిజామాబాద్ ముద్దుబిడ్డ మరి మా పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి వారు ఎమ్మెల్సీ కూడా మరి నాతో పాటు వచ్చినటువంటి అర్బన్ అసెంబ్లీ లెజిస్లేటర్ అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మరి అదేవిధంగా డిఈఓ గారికి మరి తాహిర్ బిన్ హమ్దాన్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి నాగేష్ రెడ్డి గారికి రత్నాకర్ గారికి అదేవిధంగా ఇక్కడ మరి ఈ గ్రంథాల చైర్మన్ రాజారెడ్డి గారికి వినయ్ కుమార్ రెడ్డి గారికి మరి మీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి నిత్యానందం గారికి మిగతా పెద్దలారా జయసింహ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ మరి అన్ని మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్స్ మరి సెక్రటరీస్ తర్వాత జిల్లా నుండి వచ్చినటువంటి వివిధ స్కూళ్ళ నుండి ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా పత్రికా విలేకరులకు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి వేదిక కింద ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరు కూడా ముఖ్యంగా ఈ గురు పూర్వోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మనము దేవునితో సమానంగా గౌరవించేటువంటి మా సమాజం మనది. ఆచార్య దేవోభవ అంటారు. అంటే దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో గౌరవించబడేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకనే మనం గురువులను పూజించాలి, గురువులను గౌరవించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పుతారు. అయితే ఈ సందర్భంగా మరి విద్య అన్నది ఖచ్చితంగా కంపల్సరీ. ఇవాళ ఈ సమాజంలో గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే సమాజం లేదు. కాబట్టి మీరే సమాజ నిర్మాతలు, మీరే మరి ఆధునిక భావి భారత పౌరులను తయారు చేసేటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాలటువంటి దానాలు ఉంటాయి. కొందరు గోదానం చేస్తారు, కొందరు భూదానం చేస్తారు, కొందరు అన్నదానం చేస్తారు. అట్లనే మీరందరూ కూడా చేసేది ఏంటంటే విద్యాదానం. ఇది విద్యాదానం అన్నది చాలా గొప్పది, అన్నిటికంటే పెద్ద త్యాగం ఉన్నట్టు. ఎందుకంటే మీరు వాళ్ళకి భవిష్యత్తులో ఎలా జీవించాలని నేర్పించే విద్యను మీరు జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి అందుకే మీకు ఆ ముఖ్యమైన స్థానం ఈ సమాజంలో మీకు ఉన్నది. కాబట్టి వాళ్ళ మనకు తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది, హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇలా 22,000 కోట్లు మన బడ్జెట్లో పెట్టుకొని గతం కంటే దగ్గర 8,000 కోట్ల రూపాయలు మనం అత్యధికంగా పెట్టి విద్యకు, అంటే ప్రైమరీ స్కూలు నర్సరీ నుండి అప్పటి నుండి మరి కాలేజు తర్వాత యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనం రీవాంప్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు. దగ్గర 28 లక్షల నుండి 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళనే చదువుతూ ఉన్నారు. మీకు అందరూ కూడా తెలిసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అత్యధికంగా ఖర్చు అయ్యేది విద్య, వైద్యం. మరి రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఇలా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, మన ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. అందుకనే మీకు అందరు కూడా ఇక్కడ యాజమాన్యాలు ఉన్నారు, యాజమాన్యం కింద పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. మీకు అందరు కూడా కోరుకునేది ఒకటే, ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో మీ స్కూల్లో పంపిస్తారు, మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంది, దానికి తగ్గట్టు మనం ఉండాలని చెప్పి మరొక ర్యాంకులు, ఒక ఈ మార్కులు ఇవే కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసం కింద. ఎందుకంటే అదొక సామెత ఉన్నది, మొక్కని వంగనది మానవ వంగున అని. కాబట్టి చిన్నపిల్లలు ఇప్పుడు మనం ఉన్నది యంగ్ ఇండియాలో మెజారిటీ పాపులేషన్ మనకు యంగ్ పీపులే ఉన్నారు. కాబట్టి మీ చేతుల్లోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళని మోల్డ్ చేయాల్సిన అవసరం మీ మీదనే ఉంది, బాధ్యత కూడా మీ మీదనే ఉంది. కాబట్టి వాళ్ళు ఎలా మోల్డ్ చేస్తారంటే మరి వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా ఒక ఉన్నత స్థానంలో ఎదిగేటట్టు మరి మంచి భావజాలంతో, మంచి జ్ఞానంతో, నైపుణ్యంతో బయటకు వచ్చే విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. చాలా స్కూళ్ళలో నేను చూసిన ఒక పిల్లవాడు బాగా క్లెవర్గా ఉండి బాగా చదువుకొని
మరి స్టేట్లో ఫస్ట్ వచ్చిండు లేకుంటే జిల్లాలో ఫస్ట్ వచ్చిందంటే ఆ స్కూల్ ఓన్ చేసుకుంటుంది, ఇది మా పిల్లగాడు, మేమేమో మా విద్యార్థులు కానీ అంటే మా ఉపాధ్యాయులు బాగా చదువు చెప్పిర్రు, మరి వాడిని ఓన్ చేసుకుంటుంది. మరి అదేవిధంగా ఎవరైతే పిల్లగాడు చదవడో ఆయన కూడా మీరు ఓన్ చేసుకోవాలా. ఎందుకంటే చదివిన వాళ్ళేమో మీరు క్లెయిమ్ చేస్తున్నారు, చదవని వాళ్ళేమో తల్లిదండ్రులు పట్టించుకుంటుందనో లేకుంటే పిల్లగాడు చదువుతలేడనో ఇంకేదో చెప్తా ఉన్నారు. కాబట్టి రెండిటికి కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లాస్లో 100 మంది ఉంటే 100 మంది కూడా ఒక ఇండివిజువల్గా ప్రిఫరెన్స్ ఇచ్చి మరి వాళ్ళ యొక్క నైపుణ్యం ఏంటిది, వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటి, వాళ్ళ జ్ఞాపక శక్తి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి, అది కూడా చేసి మరి ప్రతి ఒక్క విద్యార్థి మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడే మనకు సమగ్రంగా విద్యాభ్యాసం జరుగుతుంది. కాబట్టి మీకు అందరు కూడా నేను మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ప్రభుత్వ పరంగా చెప్పారు, తప్పకుండా అది నేను మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీకు అందరు కూడా హెల్త్ కార్డు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అదే కాకుండా మరి ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒకటి అకామిడేషన్ కావాలన్నారు, మీకు అందరు కూడా కంపల్సరీ అందరు కూడా రెగ్యులర్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. మరి ఒక అప్గ్రేడేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. కాబట్టి మీకు కావాల్సిన అన్ని విధాలుగా మేము సహకరిస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ ఈ విద్యను మరి భావి భారత పౌరులను తయారు చేసే దాంట్లో ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు అందరు కూడా ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు పండి ఈ సమాజంలో మరి మీ పాత్ర చాలా గొప్పది. కాబట్టి మీకు అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.